ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటే మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇక మొక్కలు పెంచి పర్యావరణాన్ని రక్షించాలని నినాదం అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైంది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కలప వ్యాపారుల అడ్డాగా మారింది. జోరుగా కలప అక్రమ రవాణా సాగిస్తున్నారు. హరితహారం లక్ష్యం నెరవేరేనా? 1% ఉన్న అటవీ ప్రాంతాన్ని 33% వరకు పెంచాలనే ఉద్దేశంతో అటు అధికారులు ఇటు ప్రజలు కృషి చేస్తున్నారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు అక్రమార్కులు విలువైన వృక్షాలను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరుతో ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో విలువైన కలపను వ్యాపారులు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం సరిహద్దులు దాటిస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా కూడా అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే నడుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిగి నియోజకవర్గంలో అక్రమ కల్ప వ్యాపారం జోరుగా సాగుతుంది. దీన్ని నియంత్రించవలసినటువంటి అధికారులు ఎలా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవంగా పరిగి నియోజకవర్గంలో అనేకమైనటువంటి కలప లారీలు సాయంత్రం పూట ఒక ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. దీన్ని మీనే పర్యవేక్షించవలసినటువంటి ఫారెస్ట్ రెవెన్యూ అధికారి అయితే మిగతా సంబంధిత అధికారులు ఈ రోజు చూసి చూడనట్లు వివరించడం చాలా దుర్మార్గము. పరిగి దోమ అలాగే కుల్కచర్ల పూడూరు మండలాల లోపల గ్రామాల నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమ కలప రవాణా జోరుగా సాగుతోంది. చింత, వేప, తుమ్మ చెట్లను దర్జాగా నరికివేస్తూ ట్రాక్టర్ లారీల సహాయంతో పరిగి నియోజకవర్గం సరిహద్దు దాటిస్తున్నారు. కలప వ్యాపారులు పరిగిలో అలాగే మరికొంతమంది ఏజెంట్ల సహాయంతో కలప రవాణా చేస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో 33% ఉన్న అడవులను పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ హరితహారాన్ని నీరు కారుస్తూ పరిగి నియోజకవర్గంలో అక్రమ కలపను రవాణా చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధునిక యంత్రాలను వినియోగించే గుట్టు చప్పుడు కాకుండా చెట్లను నరికివేస్తూ వాహనాల్లో తరలిస్తున్నారు అక్రమార్కులు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు తమకు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. కలప అక్రమ రవాణా పైన అటవీ శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, కలప వ్యాపారులు చేతులు కలపటంతోనే వారి సంపాదన 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోందనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అప్పుడప్పుడు తూతు మంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తూ పెద్ద ఎత్తున కలపను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పరిగి చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలకు, ఇటుక బట్టీలకు అధికారుల ముసుగులో కలప రవాణా సాగుతోంది. ఇదంతా జరుగుతున్నా కూడా అక్రమ రవాణా కలపను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు ఏదైతే పర్యవేక్షణ చేసి పట్టుకొని దాన్ని నియంత్రించవలసినటువంటి ఫారెస్ట్ అధికారుల బదులు ఈ రోజు పోలీసు అధికారులు దాన్ని పట్టుకొని ఈ రోజు పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు. అంటే ఫారెస్ట్ అధికారులు ఈ రోజు వాళ్ళు ఇక్కడ కలప వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఏమైనా అవినీతికి పాల్పడుతున్నారని మేము ఇలా సిగ్గుపడిగా ప్రశ్నిస్తున్నాము. ఎక్కువగా పోలీసుల దాడుల్లో మాత్రమే కలప పట్టివేతలు పట్టుబడుతూ ఉండటంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిద్రావస్థలో అటవీ శాఖ అధికారులు ఉన్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. పరిగి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎక్కువగా పోలీసులు, రెవెన్యూ అధికారుల దాడుల్లో మాత్రమే పెట్టుబడులు కేసులు నమోదు అవుతూ ఉండటంతో పలువురు అటవీ శాఖ అధికారుల వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కలప అక్రమ రవాణా ఎవరికీ కనిపించకుండా ఉంటూ
తమ అనుచరులతో అధికారులకు నెలవారీ మామూళ్లు ముట్ట చెప్పిస్తున్నట్లుగా పరిగి నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నెలవారీ మామూళ్లకి అలవాటు పడ్డ అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో కలప రవాణా ఆడిందే ఆట పాడిందే పాటలాగా తమ దందాను 3 పూలు 6 కాయలుగా కొనసాగిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. అక్రమ వ్యాపారం చేసే వాళ్ళతో కుమ్మక్కైతున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా తక్షణమే పరిగి ఏదైతే రెవెన్యూ అధికారి ఉన్నాడో ఆ రెవెన్యూ అధికారికి సంబంధించి తక్షణమే ఆయన ఈ దాని మీద పూర్తి పర్యవేక్షణ చేసి అటువంటి కలప వ్యాపారం నియంత్రించడం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ లారీ దొరికితే అక్కడ ఖచ్చితంగా పట్టుకుంటాం, ఖచ్చితంగా అప్పచెప్తాం, చర్యలు తీసుకోవాలి. కలప విషయంలో అధికారులు మేల్కోకపోతే భవిష్యత్తులో ఎన్ని మొక్కలు నాటినా నిష్ప్రయోజనమేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాలని అంటున్నారు. కలప అక్రమ రవాణావేత్త అలాగే రవాణాను అరికట్టాలని ప్రకృతి ప్రేమికులు ఫారెస్ట్ రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.